నమస్కారం. భువనగిరి నియోజకవర్గం అట్లనే చుట్టుముట్టు నియోజకవర్గాలు భువనగిరి పార్లమెంట్కి సంబంధించి వచ్చిన 7 నియోజకవర్గాల కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఈరోజు చాలా సంతోషం. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ప్రజా పాలన నడుస్తుంది. నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాడు పిసిసి అధ్యక్షులుగా ఏ మీటింగ్ వచ్చినా మీరందరూ ఏమన్నది సీఎం 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 అనేదా? ఆ సీఎం అన్న మాటలో నాడు రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లి కొండలు కోనల నుంచి 3 రంగుల జెండా పట్టి ఖమ్మం అడుగుల వరకు ఆ కొస వరకు మరి మువ్వెన్నెల జెండా రెపరెపలాడిస్తూ ప్రజల గుండెల్లో నాటుకుపోయేలా చేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేలా చేసిన మన అభిమాన నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి అట్లనే వెంకరెడ్డి గారు కూడా నాడు తన మంత్రి పదవి త్యాగం చేసిండు తెలంగాణ కోసం. అట్లాంటి మంత్రివర్యులు మరి రాజగోపాల్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రేలకు ఎదురొడ్డి తెలంగాణ బిల్లు రావడానికి కృషి చేసినటువంటి నాయకులు, నా సహచర ఎమ్మెల్యేలు కూడా గొప్ప వాళ్ళు ఉన్నారు. ఎవ్వరు తక్కువ గారు. వీరేశం గాని, శామ్వేల్ గాని, ఇప్పుడే ఇన్నారు ప్రతాప్ గాని, మరి మల్రెడ్డి రంగారెడ్డి గారని, ఇట్లాంటి గొప్ప నాయకులు ఉన్నారు. నాడు అసెంబ్లీలో అనేక స్థానాలు గెలిచినాం. ఆ రోజు 2 నెలలు 3 నెలల నుంచి గ్రాఫ్ మారింది. రేవంత్ అన్న 85 అసెంబ్లీలలో ప్రచారం చేస్తూ ప్రజలను కదిలిస్తే ఈ రోజు మనకు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, గౌరవ వెంకరెడ్డి గారు మంత్రివర్యులు ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఇట్లాంటి మరి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటే భువనగిరి ఈ గెలుపు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి గెలుపు ఆపే దమ్ము ఎవరికైనా ఉండదా అని చెప్పి ఈరోజు అడుగుతున్నా. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి. కాంగ్రెస్ కష్టపడ్డ వాళ్ళని మర్చిపోదు. మరి బలమూరు వెంకట్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండ్రు, అవునా కాదా? అట్లనే అనిల్ యాదవ్ కు రాజ్యసభ ఎంపీ ఇచ్చిండ్రు, అవునా? ఒక్క నెల కింద. ఈ రోజు 20 ఏళ్లకెళ్ళి పని చేస్తున్న యూత్ కాంగ్రెస్ అభ్యర్థి మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి యూత్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థిగా ఇక్కడ నిలబెడితే ఇక్కడ యూత్ ఊరుకుంటారా? యూత్ అంతా కష్టపడతారు, మహిళలు కష్టపడతారు, అన్ని వర్గాల వల్ల కష్టపడతాము. నాటి ఉత్సాహం కంటే ఎక్కువ ఉత్సాహంతో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూడా కోరుతున్న మిత్రులారా. ఒక్క విషయం ఎక్కువ సమయం తీసుకోను. మనం చెప్పిన 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు అమలైనాయి. అన్ని గ్యారంటీలు కూడా అమలవుతున్నాయి. 10 ఏళ్లలో వాళ్ళు రుణమాఫీ చేయలే. అంతకు ముందున్న ప్రభుత్వం ఒక్క ఇల్లు కట్టియలే. ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లు కూడా 4 లక్షల ఇండ్లు 20,000 కోట్లతోటి కట్టిస్తారని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఆగస్టు 15 ఆగస్టు నాడు అవి మొదలవబోతున్నాయి. వింటున్నారా? అట్లనే రైతు రుణమాఫీ కూడా ఇందిరమ్మ ఇండ్లేమో ఆల్రెడీ మొదలు పెట్టారు ఖమ్మంలో. రైతు రుణమాఫీ ఏమో 15 ఆగస్టు నాడు, వచ్చే 15 ఆగస్టు 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నారు. ఉచిత బస్సు నడుస్తుంది. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు అయింది. 200 యూనిట్ కరెంటు బిల్లు ఉచితంగా, గ్యాస్ సిలిండర్ 500కి ఇచ్చే కార్యక్రమం ఇన్ని జరుగుతున్నాయి. అప్పుల రాష్ట్రంగా మిగిలిస్తే కూడా అన్ని కార్యక్రమాలు సాహసోపేతంగా చేస్తున్న ముఖ్యమంత్రి వర్యులు, మరి వారికి మనం అండగా ఉందాం. ఈ రోజు గెలిచిన ఎమ్మెల్యేలకు పార్లమెంట్ అభ్యర్థులు అండగా ఉంటే మనకు పనులు అవుతాయి. ఈ రోజు మిత్రులారా మీకు చెప్తా ఉన్నా, భువనగిరికి సంబంధించి 3 కోరికలు నేను కోరుతున్నా. 4 కోరికలు. 1, మురికి నీళ్లతోటి వ్యవసాయం చేసుకుంటున్న ఈ ప్రాంత ప్రజలకు బునియాది కాని కాలువ, పిలాయిపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ, 5 నియోజకవర్గాలకు సంబంధించి భువనగిరి నియోజకవర్గం, మునుగోడు నియోజకవర్గం, అట్లనే నకరకెళ్ళు, తుంగతుర్తి, మరి అట్లనే ఆలేరు కూడా 70,000 ఎకరాలు వాడతాయి. ఈ 70,000 ఎకరాలకు పారడానికి 10,000 కోట్లు కావాలి. కానీ మాకు 600 కోట్లు ఇవ్వండి. 600 కోట్లు ఇస్తే మా రైతులు సంతోషంగా ఉంటారని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులను కోరుతున్నాం. అనేక సార్లు చెప్పినాం, అడిగినాం. మరి మాకు నమ్మకం ఉంది, 2 ఏళ్లలో మన అందరికీ రైతులకు నీళ్లు రావాలి 5 నియోజకవర్గాలలో. ఇంకొక అంశం, మూసీ ప్రక్షాళన. మనం దశాబ్దాలుగా మాట్లాడుతున్నాం, దశాబ్దాలుగా. ఈ రోజు ముఖ్యమంత్రి గారు వారు చెప్పినారు 60,000 కోట్లతోటి మూసీ ప్రక్షాళన, మూసీ రివర్ డెవలప్మెంట్ చేస్తామని. మనం ఎంత అడిగినాం?
సార్ 4-5 వేల కోట్లు కావాలంటే 60,000 కోట్లు పెట్టి మూసీ ప్రక్షాళన చేసే కార్యక్రమం చేస్తున్నారు. సాగునీరు కాలువలు, మూసీ ప్రక్షాళన. ఇంకొకటి అడుగుతాం, త్రిబుల్ అలైన్మెంట్ కూడా మార్స్తే మా వాళ్ళు సంతోషంగా ఉంటారు. టిఆర్ఎస్ వాళ్ళు బయట పోయే రోడ్డును మా మీదకు నూకిర్రు, వాళ్ళ భూములు కాపాడుకోవడానికి రోడ్డు మా మీద నూకిర్రు. అది మళ్ళా పునః పరిశీలన చేయాల్సిందిగా మా మంత్రివర్యులు వెంకరెడ్డి గారికి అట్లే ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం. మరి ఇట్లాంటి ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి, ఒకటి ఇండస్ట్రియల్ కారిడార్ కావాలి, ఐటీ కారిడార్ కావాలి. మీరు అన్నారు, సార్ అన్నాడు, త్రిబుల్ రింగ్ రోడ్డు త్రిబుల్ మధ్యలో ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తున్నాడు. మనకు ఐటీ పార్క్ కానీ ఇండస్ట్రియల్ కారిడార్ వస్తే ఈ యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి అది కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవన్నీ కూడా భువనగిరికి మారుదశ వచ్చిందని పదే చెప్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారి టైంలో, వారి సమయంలో, వారి పాలనలో అసెంబ్లీ, భువనగిరి పార్లమెంట్ కూడా అభివృద్ధి తథ్యం. ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న మనకు అండగా ఉంటాడు, మిత్రుడు. మనమందరం కూడా ఈరోజు నాడు పోరాడినాం. మరొక్కసారి మిమ్మల్ని కోరుతున్నా, మరొక్కసారి మీ అందరిని కోరుతున్నా, ప్రతి కార్యకర్త, ప్రతి గ్రామం, ప్రతి వార్డు, టౌన్స్ మళ్ళా జెండా రెపరెపలాడించండి. మేం తిరుగుతాం ఈ 17 రోజులు. మెజార్టీ అంతకంటే ఎక్కువ రావాలి మనకు. కాంగ్రెస్ అభ్యర్థికి నియోజకవర్గాల రాజగోపాల్ రెడ్డి గారు పోటీ పెట్టిర్రు. మన భువనగిరి నియోజకవర్గం అత్యధిక మెజార్టీ ఇచ్చి మన చామల కిరణ్ రెడ్డిని గెలిపించాల్సిందిగా కోరుతూ మీ అందరికీ నమస్కరిస్తున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ మిత్రులు. ఇప్పుడు మన మంత్రివర్యులు, ఆర్ఎండ్బి శాఖ మాత్యులు, మన ప్రియతమ నాయకులు వెంకరెడ్డి గారు మాట్లాడారు.